నమస్కారం. నమస్కారం బాబు. బాబు, అమ్మాయి చెప్పింది సమయానికి నువ్వు వచ్చి కాపాడావు గనక దానికి గండం తప్పింది. అమ్మా, మీరు నన్ను గుర్తుపట్టలేదు కదా? నేనమ్మా, చాలా ఏళ్ల క్రితం మీ అబ్బాయి దుర్మార్గుల కారణంగా తాగి రోడ్డు మీద పడిపోతే తీసుకొచ్చినవాడిని నేనేనమ్మా. నువ్వా బాబు? నువ్వా? ఎంత చిత్రం. ఆనాడు నా కొడుకుని రక్షించావు, ఈనాడు నా కూతుర్ని రక్షించావు. వీళ్ళిద్దరు పాలిట నువ్వు శ్రీరామ రక్షమే బాబు. నిన్ను ఏ తల్లి కన్నదో గాని. నన్ను ఏ తల్లి కన్నదో నాకే తెలియదమ్మా. తెలియని దాని గురించి మాట్లాడుకోమంటా. అంటే నీకమ్మా నాన్న ఎవరు లేరమ్మా. ముందు వెనక కింద పైన అంతా నిల్ లింగులింగుమంటూ ఒక్కడనే ఫటాఫట్ గా బ్రతికేస్తున్నాను. ఎవరమ్మా వచ్చింది? అరే నువ్వా? ఏమిటి ఇక్కడ తయారయ్యావు? అరే ఏమిటమ్మా? ఇన్స్పెక్టర్ బాబు మీ అబ్బాయి. అవును బాబు. సత్యం, ఇతనెవరో తెలుసా? తెలియకే, బాగా తెలుసు. గొడవలు జరిగే చోటల్లా తయారవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడంటే ఏదో గొడవ తెచ్చాడనమాట. అవే మాటలరా సత్యం. నీ గుర్తుందో లేదు, నువ్వు చిన్నప్పుడు తాగి పడిపోయినప్పుడు ఒక అబ్బాయి సాయం పట్టి తీసుకొచ్చాడని చెప్పానే, అతను ఇతను. నిజంగా? అంతేకాదు బాబు, ఈ రోజు శాంతిని కారు ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చింది కూడా ఇతనే. చూశారా సార్? మీరు నన్ను కనిపెట్టలేదు కానీ చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ బంధం ఎందుకు కలుపుతుందో తెలియదు కానీ మొదటి నుంచి మనం కలుస్తూనే ఉన్నాం సార్. హ్యాపీ సార్. ఇవాళ అమ్మా చెల్లెమ్మ అనుకోకుండా కలిశారంటే ఫటాఫట్ ఏదో బంధం అయి ఉండాలి సార్. అది సరే గాని వాళ్ళని అమ్మా చెల్లెమ్మ అంటున్నావు, నన్ను మాత్రం సార్ అంటున్నావేంటి? ఏమైనా మీరు ఆఫీసర్ సార్. ఇదిగో, ఇక నుంచి నన్ను సారు చారు అన్నావంటే నీ మీద రిపోర్ట్ రాసి బేడులు వేసి జైలు దశ. అంత పని చేయకండి సార్. సరే, ఇంతకీ మిమ్మల్ని సత్యం అని పిలవాలా, ఒరే సత్యం అని పిలవాలా? కబుర్లు చాలు గాని పదండి, టిఫిన్ చేద్దరు గాని. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే పోగొట్టుకున్న నా బిడ్డే గుర్తొస్తున్నాడు. ఈ రోజు వాడు ఉండుంటే సరిగ్గా నీ అంతే ఉండేవాడు. ఏమిటమ్మా, ఆనాడు నువ్వు పోగొట్టుకున్న బిడ్డను నేనే అనుకో. ఆనాడు ఇంతగా ఉన్నప్పుడు ఫటాఫట్మని పోయాననుకో. ఈనాడు ఇంతై ధనాధనమని వచ్చాననుకో. శివ, ఇక నుంచి నీకు తల్లుంది, చెల్లెలుంది, తమ్ముడుంది. సాగే నదులే ఆగిన సమయం, ఎదలో ఎదలే కదిలే సమయం, అనుబంధానికి సంచా సమయం, అనుబంధానికి సంచా సమయం, రక్తబంధం అదే రక్తబంధం, రక్తబంధం అదే రక్తబంధం. హలో, ఎవరు కావాలండి? మీరెవరు మాట్లాడేది? నేను ఇన్స్పెక్టర్ సత్యం తల్లిని. మీరెవరు? మీ అబ్బాయికి చాలా కావలసిన వాడిని, అతన్ని పిలవండి. బాబు సత్యం, నీకు ఫోన్. హలో, సత్యం స్పీకింగ్. ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వు మూన్ లైట్ క్లబ్ రైడింగ్ లో పట్టుకున్న కాల్సిని వదిలే. ఎవరు? నీ బాబుని బే. పోలీస్ గారు, పోలీస్ గారు. డూ యూ వాంట్ టు హియర్ మై అడ్వెంచర్? నా సాహసాలు ఏమైనా వింటావా? వద్దు స్వామి, వద్దు. సిఐడి ఇన్స్పెక్టర్ సత్యం గారున్నారా? మీరు? నేను వారి భార్యని. వారి భార్య? నాకు కుదరదు, నేను ఒప్పుకో. నాకు తెలియకుండా వారికి పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి చేసుకోబోతున్నాను స్వామి. అబ్బా, ఇన్స్పెక్టర్ సత్యం గారిని పెళ్లి చేసుకోబోతున్నావా? అమ్మా, అలాగా అమ్మా. ఎప్పుడమ్మా? అమ్మా ముహూర్తం ఎప్పుడమ్మా? పోలీస్ బ్యాండ్ అమ్మా. అది మాట్లాడడానికి వచ్చాను. ఎక్కడున్నారు? ఎక్కడ అమ్మా? అక్కడ. హలో డియర్ ఇన్స్పెక్టర్, గుడ్ న్యూస్, శుభవార్త, గొప్ప విశేషం. ఏమిటి? లవలా అంటూ పాడుకుంటూ రావడమా? కాదు డియర్, ఇవాళ నేను మా పప్పాతో ఫోన్ లో మాట్లాడాను. అదే మా డాడీ. ముందు ఫైల్ మూసేయ్. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని చెప్పేశాను. అబ్బా, మళ్ళీ ఫైలు. అప్పుడు మా పప్ప, ఏమిటి మీ పప్ప?
గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీ పప్ప రైల్వే గార్డా? జోకులు కాదు, సీరియస్ గా చెప్తున్నా. నేను పెళ్లి విషయం చెప్పగానే మా డాడీ ఓకే చేసుకో అన్నారు. ఓకే చేసుకో నేను అంటున్నా. వెళ్ళి పెళ్లి చేసుకో. మన పెళ్లి గురించి మా ఫ్రెండ్స్ తెలుసు, మీ అమ్మగారికి తెలుసు, మా పప్పాకి తెలుసు. ఇప్పుడు నువ్వు చేసుకోనంటే నాకు చావు తప్ప వేరే దారే లేదు. నిన్ను చేసుకుంటే నాకు అదే దారి తప్ప వేరే దారి లేదు. ఇదిగో వేళకోళం అనుకుంటున్నావా? సాయంకాలం 5 గంటలకి ఊరి బయట ఉన్న పీనుగుల వంతెన మీద నుంచి దూకి చేస్తాను. అలాగే, నేను 5:30కి వచ్చి నీ శవాన్ని బయటికి తీస్తాను. సరే, పోతున్నా. ఓకే, నిజంగానే పోతున్నా. బాయ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ వచ్చే జన్మలో కలుసుకుందాం. వెళ్ళరా. ఇదిగో నువ్వుగా నన్ను పెళ్లి చేసుకోలేదా? ఈ వల్ల నేను చచ్చిపోతాను. చచ్చిపోవే పీడబొద్ది. ఆ బాధతో నేను ఇల్లు దిక్కుండా 5 రోజుల ముందు కూడా వేస్తాను. ఇదిగో వేళకోవాలనుకుంటున్నావా? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఊరి చివరన్న పీరుగుల వంతెన మీద నుంచి దూకి చచ్చిపోతాను. ఇదిగో పిలకజడా, నీ సావు ప్రోగ్రాం 5 గంటలకైతే నా బాటిల్ ప్రోగ్రాం 6 గంటలో పెట్టుకుంటాను. సరే నేను నిజంగానే చేస్తాను. నాకు తెలుసు ఆయన నన్ను మోసం చేశాడు, లేకపోతే పట్టుకొచ్చి కాపాడేవాడే. భగవంతుడా, నాలాంటి వాళ్ళకి ఎందుకు ప్రేమను పుట్టించావు? ఇంకే ఈ బతుకులు ఇంతే. మగవాళ్ళని నమ్మి ఏ ఆడది బాగుపడింది. నేను ఇంకా మగాళ్ళంతా ఇంతే. హలో, నేనేమైనా టెలిఫోన్ అనుకుంటున్నారా? హలో అంటున్నారు. అది కాదండి, మీరెవరు? ఎందుకు ఇలా వచ్చారు? వంతెన చూద్దామని వచ్చారా? ఇదేమైనా చూడటానికి చార్మినార్ అనుకున్నారా, గోల్కొండ అనుకున్నారా? తూకి చేద్దామని వచ్చానండి.